అధికార పార్టీలో జిల్లా అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. అయితే అధ్యక్ష పదవిపై ఆ జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఏకంగా 24 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇంతమందిలో ఒక్కరిని సామాజిక రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయడం పార్టీకి పెద్ద కసరత్తులా మారింది. వచ్చిన దరఖాస్తులపై పార్టీ అధిష్టానానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన ఎవరిని ఆ అధ్యక్ష పదవి వరిస్తుందో అన్న చర్చ సాగుతోంది. రాజకీయంగా ప్రాధాన్యమున్న ఆ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడు ఎవరు కానున్నారు? ఇంతకీ ఏంటా జిల్లా? రాజంపేట పార్లమెంటు రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ఈ రాజంపేట పార్లమెంట్ అనేది కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. ఇక్కడ ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి జిల్లా అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొన్నటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చామర్తి జగన్మోహన్ రాజును ఇటీవల రాజంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. అంతకుముందు ప్రస్తుత కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లా కొత్త అధ్యక్షుల ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఇప్పుడు కాస్త జటిలంగా ఉంది. రాజకీయ సమీకరణాలతో పాటు సామాజిక వర్గ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ అధిష్టానానికి జిల్లా అధ్యక్షుడు, ఇతర జిల్లా కమిటీ సభ్యులను ఎంపికకు నియమించిన త్రిసభ్య కమిటీకి అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవి కోసం సుమారు 24 మంది దరఖాస్తులు ఇచ్చారు. వీరిలో ప్రధానంగా సుగవాసి ప్రసాద్ బాబు, కస్తూరి విశ్వనాథ నాయుడు, మేడా విజయశేఖర్ రెడ్డి, బాలిశెట్టి హరిప్రసాద్ వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక వీరిలో బాలిశెట్టి హరిప్రసాద్కి తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి ఎంపిక చేశారు. దాన్ని ఆయన తిరస్కరించారు. పార్టీ తీరును ఆయన ప్రశ్నించారు. ఇక మిగిలిన 3 నేతల పేర్లు ప్రధానంగా పార్టీ వర్గాల్లో చర్చలో ఉన్నాయి. అయితే రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన అనుకూల వ్యక్తికి పార్టీ జిల్లా పగ్గాలు ఇప్పించాలన్న ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోందనే టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే జిల్లా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సుగవాసి ప్రసాద్ బాబుకి వ్యతిరేకంగా నిర్ణయం ఉండవచ్చు అనే చర్చ కూడా నడుస్తుంది. ఇక మొన్నటి ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జిల్లా అధ్యక్ష పదవి ఆశావహుల్లో ఒకరైన సుగవాసి ప్రసాద్ బాబు సోదరుడు సుగవాసి సుబ్రహ్మణ్యం కొంతకాలం క్రితం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ప్రసాద్ బాబు టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ తగినంత ప్రాధాన్యత లేదు. పార్టీలో ఎదగకుండా మంత్రి అడుగడుగునా అడ్డుపడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. మొన్నటి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా మంత్రి సుగవాసి ప్రసాద్ బాబుపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు జిల్లాల పునర్విభజనపై చర్యలు మొదలైన నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు ఉన్న మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలు మదనపల్లి జిల్లాలోకి చేరే అవకాశం ఉంది. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా అధ్యక్ష పదవిలో ఏ విధానంలో ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఉత్కంఠ రేపుతోంది. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా చేస్తారా లేక రాజకీయ కోణంలో చేస్తారా అన్నది పార్టీ నిర్ణయం వెలువడేదాకా అర్థం కాని పరిస్థితి.